ఒకప్పటి మిత్రులు ఈ రోజు బద్ధ శత్రువులయ్యారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాటకు వీళ్ళిద్దరూ నిలువెత్తు నిదర్శనంగా తయారయ్యారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన కడప జిల్లాలో ఆ నేతల మధ్య ఆర్థికపరమైన రాజకీయ యుద్ధం నడుస్తూ ఉండటం ఇప్పుడు అందరి నోళ్లల్లోనూ నానుతున్న విషయం. ఇంతకీ ఎవరా నాయకులు, ఏంటా కథ? వాళ్ళిద్దరిది ఒకే జిల్లా. ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆ తరువాత కాలగమనంలో ఇద్దరు పార్టీలు మారారు. ఇప్పుడు ఆ ఇద్దరు బీజేపీలోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఒకరు ఉత్తరాంధ్రకు వెళ్లి ఎంపీ అయితే మరొకరు సొంత జిల్లాలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు జిల్లాకే పరిమితం కాకుండా ఏకంగా కూటమి ప్రభుత్వానికే తలనొప్పిగా మారిందట. వాళ్లలో ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మరొకరు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. మద్యం నుంచి ఇసుక దాకా అన్ని విషయాల్లోనూ ఆయన వర్గం హవా బాగా పెరిగిపోయిందని అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదాని సంస్థ పవర్ ప్లాంట్ నిర్మిస్తోంది. వైసీపీ హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్లాంట్ నిర్మాణం సబ్ కాంట్రాక్ట్ ను సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ రమేష్ దక్కించుకోవటాన్ని ఆదినారాయణ రెడ్డి కుటుంబం సభ్యులు, ఆయన అనుచర వర్గం బాగా వ్యతిరేకిస్తున్నారట. ఇప్పుడక్కడ పనులు మొదలుపెట్టిన వారిని ఆదినారాయణ వర్గీయులు బెదిరించి దాడులకు దిగారట. 2 నెలలుగా ఈ గొడవ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నాయకులను పిలిపించి చంద్రబాబు హెచ్చరించారట. ఆధిపత్య రాజకీయాలు వద్దని హితవు పలికారట. ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అయినా సరే ఆదినారాయణ వర్గం రెచ్చిపోయి మరీ దాడులకు దిగటం, ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలెవరూ జోక్యం చేసుకోకపోవటం కూటమి నేతలకు మింగుడు పడటం లేదట. పైగా ఇద్దరూ బీజేపీలో ఉన్నా బీజేపీ పెద్దలు సర్దుబాటు చేయకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారట. గొడవ మరింత ముదిరితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి తయారవుతుందని హెచ్చరిస్తున్నారట. గతంలో ఇదే కాంట్రాక్ట్ విషయంలో ఆదినారాయణ రెడ్డి తన అన్న కొడుకు భూపేష్ ని కూడా బెదిరించారట. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిక విషయంలో గానీ, బీజేపీ చేరిక విషయంలో గానీ సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారట. అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవటానికి వీరిద్దరే ప్రధాన కారణమని ఆ జిల్లాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న మొన్నటి దాకా మంచి మిత్రులుగా ఉన్న సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి ఈ రోజు ప్రత్యర్థులుగా మారటమేంటని నేతలంతా అయోమయంలో ఉంటున్నారట. ఈ వ్యవహారం అంతా ఒకవైపు నడుస్తుంటే మరోవైపు కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫ్లై యాష్ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్ఎన్టీ కంపెనీకి ఫ్లై యాష్ తరలించే కాంట్రాక్టు కోసం 2 వర్గాలు పట్టుబడుతున్నాయి. ఈ కాంట్రాక్టు కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. కాంట్రాక్టు తమకంటే తమకే దక్కాలని ఈ ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వర్గీయులు తమ వాహనాలను అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేష్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు అడ్డుకున్నారన్న ప్రభాకర్ రెడ్డి ప్రతిసారి తామే సంయమనం పాటించామన్నారు. వాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి లేఖ రాశారు. అక్టోబర్ 15న తమ వాహనాలను భూపేష్ రెడ్డి అడ్డుకున్నారని, దీని మీద కడప ఎస్పీకి, జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. దీంతో 23న కడప నుంచి వస్తున్న సిమెంట్, ఇసుక లారీలను నిలిపివేసినట్లు తెలిపారు. ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించామన్నారు. తమ లారీలను లోడింగ్ కు అనుమతిస్తామని తాడిపత్రి పోలీసులు తర్వాత నో పర్మిషన్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట తమ వాహనాలు ఆపితే తేలిగ్గా తీసుకోబోమని, ఆదినారాయణ రెడ్డి వర్గం దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
దీంతో ఆర్టీపీపీ దగ్గర ఇరు నేతల వర్గీయులు భారీగా చేరుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీపీపీ దగ్గరికి వచ్చే ఆదినారాయణ రెడ్డి వర్గీయులను పోలీసులు వెనక్కి పంపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడికి ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని అలర్ట్ గా ఉంటూ ఆర్టీపీపీ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నాడు మిత్రులుగా ఉన్న వాళ్లే ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా తయారవటం ఏంటని కూటమి నేతలంతా తలపట్టుకుంటున్నారట. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ వ్యవహారం తలనొప్పిగా మారిన సమయంలో ఇప్పుడు కొత్తగా ఆదినారాయణ రెడ్డి జేసీ వ్యవహారం మరో రచ్చకు దారి తీస్తోందని ఆందోళన చెందుతున్నారట. మరి ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దలు సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో అర్థం కాక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట.